అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో వన్యప్రాణులను వేటాడిన ఘటన కలకలం రేపుతుంది. సినీ హీరో సల్మాన్ ఖాన్ జింకలను వేటాడి పట్టుబడిన ఘటన తరహాలోనే ఖమ్మంలో జరిగింది. సత్తుపల్లి అర్బన్ పార్క్ లో 5 జింకలను గన్తో కాల్చి చంపారు. 4 ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కులో వన్యప్రాణులను వేటాడడం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో హాట్ టాప్గా మారింది. ఈ ప్రమేయంలో ఈ ఘటనలో దాదాపుగా 4 హంటర్లను అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ఎన్ని వన్యప్రాణులను వేటాడారు, ఈ 4తో పాటు ఇంకెవరైనా ప్రమేయం ఉందా, ఇలాంటి అంశాలకు సంబంధించి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉన్నారు. సార్, ఈ నీలాద్రి అర్బన్ పార్కుకు సంబంధించి వన్యప్రాణులను వేటాడిన ఘటనలో ఎంతమందిని అరెస్టు చేశారు, అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది? నీలాద్రి ఫారెస్ట్ అర్బన్ పార్క్ మనం డైరెక్ట్ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేశాము. ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్, చాలా పెద్ద అర్బన్ పార్క్. చుట్టుపక్కన అంతా సింగరేణి మైనింగ్ ఉంది. దానివల్ల చాలాసారి మనకి కంప్లైంట్స్ వచ్చింది కి దుప్పిలి జింకల బయటకి వస్తున్నాయి అండ్ యాక్సిడెంట్లో చనిపోతుంది. దానికోసం మనం చాలా చోట్ల చైన్ లింక్ ఫెన్సింగ్ పెంచేసి కొంచెం అక్కడ రిపేర్ చేశాము. ఇప్పుడు సింగరేణికి కూడా మనం రిక్వెస్ట్ పెట్టాము, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటే వాళ్ళు కొంచెం రిపేర్ చేసి హైట్ 8 ఫీట్ దాకా పెంచాలి. ప్లస్ పబ్లిక్ సేఫ్టీ కోసం అన్ని ఈకో టూరిజం లొకేషన్స్లో మనం నార్మల్ మామూలు కెమెరా దాంతో సహా సీసీటీవీ సోలార్ కెమెరాస్ కూడా పెడుతున్నాము. సో మనకి కంప్లైంట్ ఇదే వచ్చింది కి నీలాద్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత 6 o'clock తర్వాత 24 నవంబర్ నాడు కొంతమంది వచ్చారు, గన్తో సహా వచ్చారు, పోచింగ్ చేసి వెళ్ళిపోయారు. దానికోసం మనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ స్నేహలత ఎఫ్ఆర్ఓ సత్తుపల్లి, మంజుల గారు ఎఫ్డిఓ సత్తుపల్లి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కోసం పంపించేశాము. 3-4 days ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది సీసీటీవీలో మనకి తెలిసింది, కెమెరా తిప్పారు, సీసీటీవీ ఆపారు. దాన్ని బట్టి ఫస్ట్ మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దొరికిపోయారు. 3rd December నాడు మనం గోపీకృష్ణ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఒక మార్నింగ్ వాకర్ వస్తారు శ్రీరామ్ ప్రసాద్, వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపించేశాము. మెయిన్ ఆఫెండర్ వచ్చేసి మెచ్చారగు, ఆయన అశ్వరాపేట నుంచి స్నైపర్ గన్ పట్టుకొని వచ్చారు. ఆయన పారిపోయారు. పోలీస్ హెల్ప్ తీసుకొని మనం ఆయన కూడా ట్రేస్ అవుట్ చేశాము. నిన్న సాయంత్రం ఆయన సరెండర్ చేశారు. సో గోపీకృష్ణ తర్వాత మెచ్చారగు, అట్లాగే బండి ఓనర్ భరత్కి కూడా జైలుకి పంపించేసాము. ఇప్పటివరకు 4 అరెస్ట్ చేసి జైలుకి పంపించేసాము. అట్లాగే ఈరోజు ఒక బండి కూడా సీజ్ చేస్తాము. దాని తర్వాత ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీస్ పెద్దగా ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ వేస్తారు. అట్లాగే మనం ఫారెన్సిక్ రిపోర్ట్ తీసుకుని అంతా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఈ వేటగాళ్లకు సంబంధించి మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి బంధువులు అని తెలుస్తా ఉంది, ఏమైనా గుర్తించారు? ఇద్దరు దాంట్లో గోపీకృష్ణ అనే వ్యక్తి అట్లాగే శ్రీరామ్ ప్రసాద్ సత్తుపల్లి నుంచి ఉన్నారు. వాళ్ళ గురించి మనకి అంతా తెలిసింది. కానీ లాస్ట్లో ఎంక్వైరీలో ఏం తెలిసింది, ఒక మంచి అశ్వరాపేట నుంచి వచ్చారు. సో మచ్చా రఘుకి అక్కడ పార్టీ సంబంధం ఉండేది. అట్లాగే భరత్కి అటువంటి సంబంధం లేదు. కానీ మనకి తెలిసింది కాబట్టి మనం కేసు బుక్ చేశాము. ఆయన దగ్గర స్నైపర్ దొరికింది. జనరల్గా మామూలు వ్యక్తి దగ్గర స్నైపర్ గన్ ఉండొద్దు, రైఫిల్స్ ఉంటాయి, డబల్ బ్యారెల్స్ ఉంటాయి, పిస్టల్స్ ఉంటాయి. కానీ ఆయన గన్ పైన అంత లెన్స్ పెట్టుకొని స్నైపర్ లాగా తిరుగుతున్నారు. సో మనకి అదే డౌట్ ఉంది కి ఆయన హ్యాబిచువల్ పోచర్, హంటర్. కాబట్టి ఎస్పీ కొత్తగూడెం రోహిత్ రాజ్కి అట్లాగే డిఎఫ్ఓ కిష్టా గౌడ్కి మనం ఒక రిక్వెస్ట్ పెట్టాము కి అక్కడ కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి పాత ఏదైనా కేసెస్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ యాక్షన్ తీసుకుంటారు. ఈ చంపినటువంటి దుప్పిలను దగ్గరి సమీప బంధువులకు కూడా వాళ్ళు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం ఉంది. ఈ యాంగిల్లో మీరు ఏమైనా విచారణ చేశారా, ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పుడు మనకి ఫస్ట్ కంప్లైంట్లో ఏం వచ్చింది, 5 జింకలు చంపేశారు. కానీ దాని తర్వాత వాళ్ళు అక్కడ తినేసారా లేకపోతే బండిలో పట్టుకొని వెళ్ళిపోయారా మనకి క్లియర్ కట్. అప్పుడు మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి హస్తం ఉంది కాబట్టి ఎవిడెన్స్ కొన్ని తీసేశారు. ఇప్పుడు 4 రిమాండ్కి వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఇప్పుడు క్లియర్ కట్ ఛాన్స్ ఉంది కి పోలీస్ హెల్ప్ తీసుకొని అన్ని క్రైమ్ సీన్స్ తిరిగి మనం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాము. అండ్ ఇది కేసు వచ్చేసి జస్ట్ ఖమ్మం జిల్లా సంబంధించిన కాదు, కొత్తగూడెం జిల్లాతో కూడా రిలేషన్ ఉంది. అటు సైడ్ నుంచి కూడా మనం హెల్ప్ తీసుకొని
కి యాక్చువల్గా ఏమేం జరిగింది, ఎక్కడ వాళ్ళు హంట్ చేసి జిన్కా పట్టుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు మన ఎంక్వైరీలో తెలుస్తుంది, అప్పుడు మనం ఛార్జ్ షీట్ వేస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే వన్యప్రాణులను వేటాడతారో వారి మీద కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి, యాక్ట్ ప్రకారంగా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మరోపక్క ప్రస్తుతం జరిగినటువంటి ఘటనలో ఈ నలుగురు ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అందులో ఒకరు అవుట్ సోర్సింగ్ అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ నలుగురిని కూడా అరెస్టు చేశామని చెప్తున్నారు. ఎవరైతే ఈ వన్యప్రాణులను వేటాడొద్దు, ఆ అడవులను కాపాడడం కోసం ప్రకృతి ప్రేమికులంతా సహకరించాలని సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.